మీ ఫిల్మోగ్రఫీ చూస్తే ఇటు ఫ్యామిలీ మ్యాన్ కావచ్చు, రాయన్ కావచ్చు, రేపు జోసఫ్ విజయ్తో చేయబోయే సినిమా కావచ్చు, సంజయ్ సారీ ఎస్ సార్, వాళ్ళతో చేయబోయే సినిమాలు కావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్స్ ఎలా సెట్ అవుతాయి సందీప్ గారు? మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే నాకు ఈ అన్ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్ వేరే భాషలో జరుగుతున్నాయి. అదే అంటే వాళ్ళకి ఎక్కడో నేను దే ఆర్ రెడీ టు టేక్ దట్ బెట్ అండ్ సే దిస్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్, లెట్స్ గో వెరీ బిగ్ విత్ ఇట్ అని. సమ్వేర్ తెలుగు ఇండస్ట్రీలో కొన్ని కన్స్ట్రెయిన్స్ ఉంటాయి. సో అప్పుడు నేనేం చేస్తానంటే ఈ కన్స్ట్రెయిన్స్ని దాటుకోవడానికి నా దారి నేను ఎంచుకుంటాను. ఇఫ్ యూ సీ నా మొత్తం కెరీర్లో ఫస్ట్ టైం ఒక బ్లాక్ బస్టర్ తర్వాత నేను డైరెక్ట్ కాంబో పెట్టుకుంది ఇప్పుడే. అవును, కానీ అది కూడా నేను బ్లాక్ బస్టర్ కోసం తీసుకోవాలి. మేము ఒక 7-8 నుంచి పనిచేయాలని ట్రై చేస్తాం, ఇప్పుడు కుదిరింది. అవును, మీ కెరీర్ మొత్తంలో సక్సెస్ఫుల్ డైరెక్టర్తో వర్క్ చేయడం ఫస్ట్ నా సొంత డైరెక్టర్లు హిట్ తర్వాత ఎప్పుడు అడగను, నేనే పంపి వేరే బ్యానర్కి పంపి అడ్వాన్స్ ఇప్పించాను. ఓకే, ఇంక్లూడింగ్ ఆనంద్. అవును, భైరవ్ నువ్వు వేరే సినిమా చేసుకుని నెక్స్ట్ మనం చేద్దాం అన్న. నేను ఎప్పుడు కూడా ఆ టోన్ నమ్ముతానండి, బికాజ్ ఐ నెవర్ వాంటెడ్ ఒక మెమరీగా మనం వదిలినప్పుడు ఇవన్నీ మనకి స్పెషల్గా కనబడతాయని నేను నమ్మా ఏదో సబ్కాన్షియస్గా. బట్ ఐ స్టిల్ బిలీవ్ సమ్వేర్ ఒక రాజ్డీకే అన్న, ఒక లోకేష్ కనగరాజ్ అన్న, ఒక ఇవాళ సంజయ్ అన్న, త్రినాథ్ గారు అన్న, సమ్వేర్ ఐ థింక్ ఏదో సంథింగ్ దే లైకింగ్, ద డైరెక్టర్స్ ఆర్ బిలీవింగ్ ఇతను క్యారీ చేస్తాడు మొత్తం. ప్యూర్ ఆర్టిస్టిక్ అట్రాక్షన్ అని మాకు అనిపిస్తుంది. ఇట్స్ బిగ్ కాంప్లిమెంట్. అంటే వేరే ఏమి ఉన్నాయి మనం అంత కాంబినేషన్స్ సెట్ చేసేంత చేసి ప్యూర్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఇవాళ రోజున మార్కెట్ అలౌ చేస్తుందండి. ప్రాబ్లీ 6 years ago ఒక 3-4 years టైంకి, ఒక 5 years ముందు నేను ఉండే టైంకి చేయాలనుకున్న వాళ్ళకి మార్కెట్ అలౌ చేసేది కాదు, ప్రొడక్షన్స్ ముందుకు రాలా. ఇవాళ రోజు ఎప్పుడైతే మార్కెట్ బాగా ఎక్స్పాండ్ అయిపోయిందో నాకు టక్కని వీళ్ళు వచ్చిన బయర్స్ రెడీ అయిపోయేసరికి ఎవ్రీబడి ఈజ్ లైక్ సో దిస్ ఈస్ అ బెటర్ డే ఇన్ టర్మ్స్ ఆఫ్ దోస్ చాయిసెస్. వెంకటాద్రి తర్వాత నెక్స్ట్ 4 yearsకి అది ఉన్నా నేను అది పెద్ద తెలియలా, ఆలోచించాల, పట్టించుకోవాలా, సినిమా చదివితే చాలనుకున్నా. ఇవాళ దాని నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇంకొంచెం కేర్ఫుల్గా, ఐడియల్గా ఇవ్వాలి నేను అడిగినా కూడా నేను ఫస్ట్ టైం డైరెక్టర్గా ఛాన్స్ ఇవ్వాలనుకుంటా. దట్ ఈస్ మై వే ఆఫ్ వర్కింగ్. బట్ ఇవాళ ఇది అవసరం అని తెలిసింది కాబట్టి నేను ఓకే, నా అదృష్టం ఆయన కుదిరారు. మీ కెరీర్ మొత్తం డెబ్యూ డైరెక్టర్ చాలా అండ్ దే వర్క్ అవుట్ గ్రేట్ ఫర్ మీ. నేను చాలా కోరి ఎత్తుక్కుని తెచ్చుకుంటా. అంటే 100 మందిని కలిసి 100 మందిలో 2 ఎత్తి తెచ్చుకుంటా. వాళ్ళు బాగా చేయడం అనేది నాకు చాలా గర్వం. ఇవాళ సంజయ్ది కూడా మీరు విజయ్ గారి అబ్బాయిని పక్కన పెట్టేస్తే ఒక డెబ్యూ డైరెక్టర్గా ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీలీ హార్డ్ వర్కింగ్ బాయ్ అండ్ ఎక్స్ట్రీమ్ టాలెంట్. అంటే మాకు అనిపిస్తుంది అప్పుడు ఆయనకున్న ప్రొఫైల్కి కానీ ఇమేజ్కి కానీ ఆయన ఎవరినైనా పిక్ చేసుకోవచ్చు. యూ నేమ్ ఎనీ ఆర్టిస్ట్ అచీవ్ చేయొచ్చు. బట్ వై సందీప్ కృష్ణ అంటే మాకు దొరికే ఆన్సర్ అంటే ప్యూర్ ఆర్టిస్టిక్ అట్రాక్షన్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ. సో అంతకు మించి పెద్ద రీజన్స్ ఏం కనిపించట్లేదు. లైక్ నేను తనని కలిసినప్పుడు కూడా ఈ హైదరాబాద్కి వచ్చిన నరేషన్ ఇచ్చారు. ఆఫ్టర్ నరేషన్ వస్తే నాకు ర్యాండమ్ నేను క్యూరియాసిటీ ఇది అడిగా, వై మీ అన్న. నేను ఎందుకు అన్నా, అలా అడిగారు ఏంటంటే మీరంటే నాకు చాలా ఇష్టం అండి అన్నారు. కాదు ఎందుకంటే లేదండి, ఐ రియలీ లైక్ యూ లాట్, మీరు నాకు ఇది పర్ఫెక్ట్గా ల్యాండ్ చేస్తారు అనేసరికి నాకు ఎక్కడ అది అంతలో ఫస్ట్ టైం డైరెక్టర్ దగ్గర నేను ఎక్కువ ఎందుకు ఎక్సైట్ అవుతానంటే, ఎప్పుడు మొదటి సినిమా చేసేటప్పుడు ఆ కథని వాళ్ళు చాలా ప్రేమించి చాలా టైం తీసుకొని రాసుకుంటారు. అంటే ఏంటి, వాళ్ళు గత 5-6 ఏళ్ళుగా 7 ఏళ్ళుగా వాళ్ళ కళని ఫైనల్గా డిరైవ్ చేసుకొని చేసేది ఫస్ట్ ఫిల్మ్. దీని తర్వాత అది కెరియర్. ఓకేనా, తప్పకుండా ఐ కెన్ అష్యూర్ యూ దట్ మేము వయసుకు వచ్చాము ఆయన అట్లీస్ట్ ఒక 20 రెట్లకు కష్టపడి ఉంటాడు. ఓకేనా, తన ఇంకా ప్రతి సినిమా కన్నా కూడా. సో ఆ సినిమాని నేను నా దగ్గరికి వస్తానన్నప్పుడు ఐ ఆల్వేస్ టేక్ ఇట్ వెరీ పర్సనలీ. I take it as a huge compliment.